నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకు షాక్ తగిలింది. కెనడాలో షోలను క్యాన్సిల్ చేసింది యార్క్ సినిమాస్. సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలు, అనైతిక చర్యల వల్ల ఈ షో క్యాన్సిల్ చేశామని కూడా యార్క్ సినిమాస్ చెప్పింది. సౌత్ సెక్సియా కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించే వారి వల్లే ఈ షోలు రద్దు చేస్తున్నట్లుగా కూడా యార్క్ సినిమాస్ పేర్కొనడం అయితే జరిగింది. ఓవర్సీస్ మార్కెట్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా ఓజీ మూవీకి అయితే భారీ దెబ్బ తగిలింది. నార్త్ అమెరికాలో కీలక భాగమైన కెనడాలో అధిక ప్రాంతాల్లో ఈ మూవీ షోలను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా కూడా ఆ దేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అందుకు కారణం నార్త్ అమెరికాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వ్యక్తులు చేస్తున్న అరాచకాలు, అనైతిక చర్యల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది. అందుకు చింతిస్తున్నామని, సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా భావించామని లేఖలో తెలిపింది. దాంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా యార్క్ సంస్థ వెల్లడించింది. దే కాల్ హిమ్ ఓజీ అనే సినిమా ప్రదర్శనలన్నీ యార్క్ సినిమాస్ క్యాన్సిల్ చేశామని చెప్పడానికి కష్టమైన నిర్ణయం అయినప్పటికీ తెలియజేయక తప్పటం లేదంటూ కూడా ట్వీట్ చేసింది. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధం ఉందని కూడా వెల్లడించింది. కాబట్టి ప్రజల సురక్షితం, సెక్యూరిటీ విషయంలో తమకు ఆందోళన ఉందని, అందుకే ఈ షోలను క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా ప్రేక్షకులు ఎవరైతే టికెట్ ముందస్తుగా బుక్ చేసుకున్నారో వారికి డబ్బును పూర్తిగా వాపసు చేస్తామని ప్రకటించింది. ప్రేక్షకులు, ఉద్యోగులు, పబ్లిక్ సెక్యూరిటీ తమ టాప్ ప్రయారిటీ అవటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా యార్క్ సినిమాస్ ట్వీట్లో పేర్కొన్నది. నార్త్ అమెరికాలో ఓజీ సినిమాను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ తరపు వ్యక్తులు యార్క్ సినిమాస్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయని యార్క్ సంస్థ వెల్లడించింది. ఈ సినిమా సేల్స్ లెక్కలు పెంచమని ఫోర్స్ చేశారని, తద్వారా భవిష్యత్తులో రిలీజ్ అయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశారని అనుమానం వ్యక్తం చేసింది. గత కొద్ది కాలంగా నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై కంట్రోల్ పెంచుకోవడానికి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. సామాజిక రాజకీయ వర్గాలతో సంబంధాలు పెంచుకొని ఇలాంటి వ్యక్తులు నార్త్ అమెరికాలో కల్చరల్గా విభేదాలు సృష్టించి విడగొట్టడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అలాంటి అనైతిక చర్యలు, విధానాలను యార్క్ సినిమాస్ వ్యతిరేకిస్తూ ఉందని కూడా చెప్పింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామరస్యతను పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు యార్క్ సినిమాస్ ప్రయత్నిస్తుందని తమ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక సౌత్ ఏషియన్ ఫిల్మ్స్తో తమ సంబంధాలు, సంస్థ ఆర్థికపరమైన విషయాల గురించి అవాస్తవ కథనాలను ఆన్లైన్ మీడియాలో ఓజీ డిస్ట్రిబ్యూటర్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని యార్క్ తెలిపింది. అలాంటి ప్రచారాలు వాస్తవానికి దూరమని, వాటిలో నిజం లేదని ఖండిస్తుందని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యార్క్ సినిమా మేనేజ్మెంట్ అధికారికంగా ట్విట్టర్ లేఖను విడుదల చేసింది.